ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రాధిపతి కుజుడు. ఇది రాక్షస గణము. రాస్యాధిపతి శని. జంతువు వచ్చేసి సింహం. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరి తెలివితేటలకు సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి కూడా లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా వీరు చేరే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వీరికి అండగా నిలబడే అనేకమైన శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో కూడా వీరు ఆదుకుంటారు చాలామందిని. అధికారులు, రాజకీయ నాయకుల ద్వారా, వ్యాపారవేత్తల ద్వారా వీరు ఎక్కువగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి మొండితనం కారణంగా విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటారు. పరిస్థితికి అనుగుణంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వీరికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచి ఆత్మీయులకు దూరం చేసుకుంటారు. ధనము పొదుపు చేయాల్సి వస్తున్న ప్రయత్నిస్తారు. ధనాన్ని ఎక్కువగా పొదుపరుస్తారు. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిల్వ ఉండదు. వీరి చేతిలో ఎక్కువగా డబ్బు నిలవదు. కాబట్టి ఎంతసేపు ఉన్న ఆస్తుల రూపంలో వీరి డబ్బంతా కూడా ఉంటుంది. మేధావులుగా భావిస్తారు. కానీ ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు ఎక్కువగా వీరికి నష్టాన్ని చేకూరుస్తాయి. దుష్ట భాగస్వామి ఎక్కువగా ఉంటుంది. అప్పు చేస్తారు. అందువలన ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. మధ్యవర్తి సంతకాలు అంటే షూరిటీ అంటారు కదా, అలాంటి విషయాల్లో వీరు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వలన వీరికి, వీరి కుటుంబ సభ్యులకు, బంధువులకు అందరికీ కూడా వీరు ఎక్కువగా దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కష్టాలను వీరు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. చదువు సంస్కారం ఉపయోగపడి నుంచి అధికారం రాణిస్తారు. దుర్వాసాలకు దూరంగా ఉంటారు. పురోగతిని సాధించడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. సంతానమునకు అతి గారాభారం చేస్తూ ఉంటారు. పెంపకంల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఖ్యాతిని మీరే దగ్గర ఉండి నిలబెట్టే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి నక్షత్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు. జమ్మి చెట్టును ఎక్కువగా ఆరాధన చేయాలి. జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే వీరికి విశేషమైన ధనార్జితం కలుగుతుంది. వీరి అదృష్ట రంగు వచ్చేసి వెండి, సిల్వర్ రంగు. అంతేకాకుండా వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 8 మరియు 9. వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా పరమేశ్వరుడు వీరిని ఆరాధన చేస్తే వీరికి విశేషమైన లాభాలను కలుగుతాయి. తదుపరి శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రానికి రాహుగ్రహ నక్షత్రం. అధిదేవత వచ్చేసి వరుణదేవుడు. రాక్షస గణం. జంతువు వచ్చేసి గుర్రము. రాస్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు. కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలను ఆశించరు. సహోదరి వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో అనాధార తక్కువ. అందరితో వీరికి ఎక్కువగా వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. కాబట్టి అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. విద్య కొంతకాలం మందకుడిగా సాగుతూ ఉంటుంది. విద్య విషయంలో కాస్త మందకుడిగా సాగి తర్వాత ఎక్కువగా విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. రవాణా వ్యాపారంలో కొంతకాలం కలిసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంట్గా వ్యాపారవేత్తలు రాణిస్తారు. మీరు మీ తల్లిదండ్రుల వలన కానీ పురాతన ఆస్తుల వలన లాభాలు వస్తాయి. అలాగే చిక్కులు కూడా ఎదుర్కొంటారు. వీరి వలన వీలునామాలు అంటారు కదా, వీలునామ వలన అనేక లాభపడతారు. మీరు స్థిరమైన ఉద్యోగము, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు పడుతూ ఉంటారు. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. వీరు ఎప్పుడు కూడాను ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు వీరికి సహాయం చేయాలి, వారికి సహాయం చేయాలన్నట్టుగా సహాయాలు చేస్తూనే ఉంటారు. జూద విషయంలో వీరు అపశృతులు కలుగుతూ ఉంటాయి. జూద విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానం మంచి స్థితిని సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను కూడా మీరు త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలకు మొండిన పడినా సరే పట్టుదలతో వాటిని మీరు సాధిస్తారు. అనవసరమైన కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులతో అమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మొప్పింపు వరకు మీరు అయినా వారిని దూరం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. నైతిక ధర్మం కూడా కాపాడుతుంది మిమ్మల్ని. బాల్యం కొంత జరిగినా కానీ, కొద్ది ఇబ్బంది పడినా కానీ శాశ్వతంగా మీరు ఆనందముగా ఉంటారు. జాతక ప్రభావం చేత అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, కొందరికి మాత్రమే ఇలా ఉంటుంది. జాతకంలో లగ్న ప్రకారంగా జాతకాలన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా వీరికి అరటి చెట్టును నాటి పూజిస్తే అరటి చెట్టు తెలుసు కదండి, అరటి చెట్టును నాటి అరటి చెట్టుకు పూజ చేసిన, అరటి చెట్టును నాటిన, దాన్ని సంరక్షించిన మీ ఇంటికి సంబంధించింది ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉంటారు. వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 24. వీరి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ, నీలి రంగు. వీరు అమ్మవారిని ఆరాధన చేయడం ఒకటి, శంకరాచార్యుల వారిని ఆరాధన చేస్తే వీరికి చాలా అనేకమైన కష్టముల నుండి వీరు దూరం అవుతారు.